అండి ఈరోజైతే హెయిర్ ప్యాక్ అనేది చేద్దాం అనుకుంటున్నానండి. ముందైతే నేను మందార పువ్వులు, ఇంకా మందార ఆకులు, ఇంకా కొంచెం గోరింటాకు, ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు అయితే నానబెట్టుకున్నాను అనమాట. హెయిర్ ప్యాక్ అనేది న్యాచురల్దే కదా, సో చాలా బాగుంటుందండి. హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది, కొంచెం మెరుస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువగా అనేది మా గోరింటాకు అనేది వేసుకోకూడదండి. ఎక్కువ గోరింటాకు వేసుకోవడం వల్ల కొంచెం ఎర్రగా అయిపోతుంది అనమాట. అది కొంచెం మిక్సీ అయిపోయిన తర్వాత అయితే కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను అనమాట. పెరుగు ఇంకా మెంతులు అనేది బాగా చలవ చేస్తుంది కదా, అందువల్ల అయితే హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. ఇదైతే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి డెలివరీ అయినప్పుడు చాలా ఎక్కువ హెయిర్ అనేది ఊడిపోతూ ఉన్నది. అప్పుడైతే ఇలా ట్రై చేయమని అయితే మా ఫ్రెండ్ అయితే చెప్పిందనమాట. సో అప్పటి నుంచి నేను ఇలాగే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దాకా అయితే హెయిర్ అనేది లైట్గా ఊడుతుంది. ఈ మధ్య అయితే బాగా మానేసాను అనమాట హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం. అందుకే ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను, పెట్టుకుంటున్నాను, కానీ ఎక్కువగా ఏమి పెట్టుకోవట్లేదు. ఎలాగో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి పెట్టుకుంటున్నాను కదా, షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాగా పెట్టేసుకొని అయితే ఒక గంట సేపు తర్వాత అయితే స్నానం చేసేయాలండి. స్నానం చేసిన తర్వాత అయితే ఒక 2-3 గంటల హెయిర్ అనేది ఆరిపోయిన తర్వాత తనకి బాగా నూనె అనేది పెట్టుకోవాలి. ఇంకా నూనె అనేది పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ అనేది తలకి స్నానం అనేది చేయాలన్నమాట, షాంపూ పెట్టుకొని. అప్పుడే మనకి హెయిర్ అనేది బాగుంటుంది, ఇంకా సిల్కీగా ఉంటుంది. ఫస్ట్ ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుని వెంటనే స్నానం చేసిన వెంటనే అయితే హెయిర్ అయితే చాలా జిడ్డుగా ఉంటుంది అనమాట. కానీ నూనె పెట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్నానం షాంపూతో చేస్తాం కదా, బాగానే ఉంటుంది హెయిర్ అనేది. ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అండి. ఇది నేను నెక్స్ట్ రోజు హెయిర్ ఆయిల్ పెట్టేసి ఇంకా స్నానం చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. నా హెయిర్ మొత్తం కర్లింగ్ హెయిర్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా చాలా పెద్దగా ఉండేది హెయిర్ అనేది, బాగా ఊడిపోయిందండి. బాగా అండి, ఇప్పుడిప్పుడే కొంచెం బాగా పెరుగుతుంది.